కుల్జాసిం సింగ్. సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. కొంచెం వాయిస్ బాగోకపోతే అడ్జస్ట్ చేసుకోండి, సంవాట్ లైక్ కాఫ్లో ఉంది, గొంతు బాగాలేదు. సో ఈ వీడియోతో ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ₹1 ఒక 10K ఎర్న్ చేయగలమా లేదా అనే ఛాలెంజ్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. కోర్స్ యూట్యూబ్లో చాలామంది చేశారు. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే వైజాగ్లో మిస్టర్ సంజు సెవెన్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉంటారు. అండ్ తను వైజాగ్ టు మనాలి ₹1 వెళ్ళినట్టున్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ద వాసు గోర్లే. ఆ బ్రో కూడా మనకి కన్యాకుమారి నుండి కాశ్మీర్కి ₹1 వెళ్ళాడు. సో వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనైతే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ మనం 10K రూపీస్ అచీవ్ చేస్తామని అనుకుంటున్నా. బట్ తెలీదు చేస్తామో లేదో. బట్ సిరీస్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. ఇది చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటనేది సిరీస్ లాస్ట్లో చెప్తాను మీకు. అండ్ సిరీస్ కంటిన్యూ అవుతాయి అంటే ఎస్ కంటిన్యూ అవుతాయి. ప్రజెంట్ నా దగ్గర అయితే 2 సెంటర్ ఫ్రూట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ₹1 కొన్నాను. ఈ ₹1 సెంటర్ ఫ్రెష్ రెండిందుకు అని అనుకుంటుంది. అంటే నేను వెళ్ళిన షాప్లో లాస్ట్ 2 ఉన్నాయంట. ఒక సెంటర్ ఫ్రెష్ ఇచ్చి అన్నా అంటే 2 తీసుకొస్తామని అన్నాడు. షాప్ క్లోజ్ చేసే టైం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అవన్నీ మనకి ఎందుకు చెప్పండి. సో 2 తీసుకోవాలన్నాడు, తీసుకున్నాను. దీని వర్త్ ప్రజెంట్ ₹2. మన దగ్గర ₹2 వర్త్ ఉన్నది. ఒక ప్రోడక్ట్. దీన్ని ఫస్ట్ మా చెల్లికి అమ్ముదాం అనుకుంటున్నాను నేనైతే. కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర స్టార్ట్ చేస్తే మంచిగా స్టార్ట్ అవుద్దని. సో ఇదైతే ముందు మా చెల్లికి తీసుకెళ్ళి అమ్ముతున్నాను. దీనికి 2కి 2 వేసి 4 కొంటుందో లేదంటే ఇంకో ₹1 వేసి 5 కొంటుందో తెలీదు. సో చలో మా చెల్లికి వెళ్ళిపోను. వచ్చి నా దగ్గర 2 సెంటర్ ఫ్రూట్లు ఉన్నాయి. ఎంత కొంటావు? నేను కొన్నది ₹2. నా దగ్గర 2 ఉన్నాయి. ఎంత కొంటావు? నేను కొన్న అమౌంట్ కాకుండా వేరే అమౌంట్ చెప్పు. వావ్, ఓకే తే చేంజ్. ఓకే పోలే. సో ఇది మన ఫస్ట్ సేల్. 2 సెంటర్ ఫ్రెష్లు ₹20 అమ్ముతున్నాను. మరి నేను తీసుకొని ఎంజాయ్ పండుగ. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి ఈ ₹20 ఇంకేమైనా కొనుక్కొని వస్తాం పదండి. సో ఇప్పుడైతే మనకు వచ్చిన ₹20 వెళ్ళి ఒక ₹10 పెట్టి బింగో కొన్నాను. దీన్ని ఇప్పుడు మా బావకి అమ్ముదాం పదండి. అడెంత కొంటాడేటో. ఓకే, మొఖం బాగుంది. చలో వస్తాం. పొట్టోడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా. ఒరే, నా దగ్గర 2 బింగోలు ఉన్నాయి. దీని వర్త్ ₹10. ఇది ఎంత కొంటావు? నేను ₹1 ఛాలెంజ్ చేస్తున్నాను. దీని వర్త్ ₹10. ఇది ఎంత కొంటావు? $20 తెచ్చి. సార్ ఏదైతే అయిందని జెట్ స్పీడ్లో వచ్చారు సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్. సరే ఓకే, దీనికైతే మనకి ₹20 వచ్చాయి. సో ఈ 20ని మళ్ళీ తాకట్టు పెట్టదు పదండి. బాయ్రా. ఓకే, ఇప్పుడైతే మన బింగోని ₹20కి అమ్మేసాము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకేదైనా కొనాలి. ఓకే, నేను అనుకున్న దానికన్నా కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఒకసారి స్టార్ట్ చేసాక గివ్ అప్ ఇవ్వకూడదు కదా స్పీడ్గా. చలో వీలైతే ఇప్పుడు షాప్కి వెళ్దాం, లేదంటే రేపు వెళ్దాం. ఓకే, కనబడుతున్నా. ఓకే, సో కొంచెం వెరైటీ కెమెరా యాంగిల్స్ ట్రై చేస్తున్నాను, ఏమనుకోకండి. అంటే కొంచెం క్రియేటివిటీ బయట పెట్టాలని థాట్తో. ఏం లేదు, డే 1లో మనం ఏం చేసింది అయితే టోటల్గా ₹30. అంటే ఈ స్పీడ్తో మనం అయితే ఎర్న్ చేస్తే నాకు తెలిసి కాదు అసలు టార్గెట్ రీచ్ అవ్వలేం. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా రాదు మనకి.
సో వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. రేపు కాలేజ్లో మా ఫ్రెండ్స్ చేత ఈసారి కొనిపించాలి. అండ్ వీలైతే బయటని కూడా ట్రై చేద్దాం రోడ్ ఎక్కి. బట్ మీకు తెలిసిందే నాకు షై టైప్ బయట వీడియో తీయాలంటే, ఐ మీన్ షై ఫీల్ అవుతాను నేను బయట వీడియో తీయాలంటే. రేపు కాలేజ్లోనే ఫ్రెండ్స్కి ఎలాగ చెప్తే ఐ మీన్ కొనిపించాలో నాకు అర్థం కావట్లేదు. బట్ యా, ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. రేపు కాలేజ్లో ఫ్రెండ్స్ చేసి కొనిపించాలి. ఈ వీడియో డే 1 వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తాను, లేదంటే డే 1 డే 2 కలిపి రేపు పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్.